హే, ఎలా ఉన్నారు? మీకు విషయం చెప్తానే. దేవుడు కొంతమంది ప్రజల్ని ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్లాలి అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు పాపం చాలా బాధలో ఉన్నారు. ఆ చోటు చాలా సంతోషం ఇచ్చే చోటుని చెప్పారు. దేవుడు తీసుకెళ్తాను రండి అంటే అందరూ వచ్చారు. వాళ్ళ జర్నీలో ఆకలి వేసినా, దాహం వేసినా, నడవలేకపోయినా, చీకటిగా ఉన్నా, ఎండగా ఉన్నా, అంతెందుకు అడవులు ఎడారుల నుండి వెళ్తున్నప్పుడు కూడా జంతువులు వస్తాయి కదా, వాటి నుండి కూడా తప్పించి సంరక్షించి దేవుడు వాళ్ళ పక్కనే ఉండి విడిచిపెట్టకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ గమ్యానికి తీసుకెళ్లారు. నీ లైఫ్ జర్నీని కూడా ఆయనే నడిపిస్తారు. ఖచ్చితంగా గమ్యం చేరుకుంటాం. ఆయన ఒక మాట చెప్పారు, నేను మాత్రం నడిపిస్తాను అని. ఎందుకంటే వేరే వాళ్ళు నడిపిస్తే ఆ ప్రజలు ఏమైపోతారు, ఎక్కడికి వాళ్ళని తీసుకెళ్లి ఏం చేసేస్తారు అని స్వయంగా ఆయనే జాగ్రత్తగా నడిపించారు. నీ లైఫ్ ని కూడా ఎవరి చేతులకి అప్పగించారు. ఆయనే జాగ్రత్తగా నడిపిస్తారు. ఆయనతో జర్నీ చాలా బాగుంటుంది.